వీడియో అంటారా హుండీ పగలగొట్టి ఏటీఎంలోంచి డబ్బులు తీస్తాను అనుకుంటున్నారా? ఫుల్ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగుంటారా? వెల్కమ్ టు మై వ్లాగ్స్ కువైట్. నేను ఒక 3 months నుంచి హుండీలో డబ్బులు వేస్తా ఉన్నాను. 1 year వరకు తీయకూడదు అనుకున్నా. ప్రస్తుతానికైతే కొద్దిగా ఒక వస్తువు కొనాలని పగలగొట్టేస్తున్నాను. ఎంత ఉందో చూద్దాం రండి. హుండీలో ఇది వచ్చేసి నా రూమ్, పైన లైట్ పనిచేయాల, అందుకని ఇది ఒకటి తెచ్చుకున్నాం. ఇందులో వచ్చేసి నా బట్టలన్నీ, ఇంకా కింద సూట్ కేసు అంట. అన్నం పాడు తినాలన్నా ఇక్కడ కూర్చొని తినాల్సిందే అన్నం. ఇవి అయితే ఇందులో పెట్టినాను, ఇక్కడ చూడండి. డబ్బులు చాలా ఎత్తిపెట్టేద్దామని ఒక 1 year వరకు తీయకూడదని పెద్ద ఉండి తెచ్చిన దినారిచ్చి. దీంట్లో మాత్రం ఒక 3 నెలల నుంచి సేవ్ చేసిన, అంతే. ఎంత ఉందో చూద్దారా అండి. మట్టి ఉండి అయితే అట్లా వేస్తే పగిలిపోతుంది. ఇది కొద్దిగా రేకుది కాబట్టి కట్ చేయాలి. కింద కవర్లో మా బాస్ కొన్ని సామాన్లు ఉన్నాయి, అందులో నుంచి ఈ కట్టర్ తీసినాను. కట్ చేద్దాం రండి. అసలు 1 year వరకు కదిలించకూడదు అనుకున్నా, ఏం చేస్తాం, అవసరం ఉండి తీస్తున్నాను. కట్ కావడం లేదే. ఒక 3 months నుంచి వేసిన డబ్బులు ఇది. ఎంత ఉందో చూద్దాం ఉండండి. మళ్ళీ ఇంకోసారి కొని వేద్దాంలేండి ఉండి. ప్రస్తుతానికైతే ఇది ఎంత ఉందో కౌంటింగ్ చేద్దాం. 20 dinar నోటు అండ్ ఒక 10, 20, 11 రూపాయ నోట్లు, ఒక 4 నూస్ దినార్ నోట్లు, 4 దినార్ నోట్లు, ఒకటి 5 దినార్లు, ఒకటి 10 దినార్లు, ఒకటి 20 dinar నోటు. ఈ డబ్బులు అయితే ఒక 3 నెలల నుంచి వేసాను ఉండిలో. చిల్లర వచ్చేసి ఒక 250 ఫీల్స్. 20, 30, 43 దినార్ల 750 ఫీల్స్. ఈ చిల్లర వేస్తే 44 దినార్లు. 44 దినార్లు మన ఇండియా డబ్బులు వచ్చేసి దినారు ఒక 271 రూపాయలు వేసుకున్నా, కానీ 44 × 271 11,924 రూపాయలు. 3 నెలలు ఇంటికి జీతం పంపిస్తా నా ఖర్చుల్లో నుంచి సేవ్ చేసింది ఇది. 11,924 రూపాయలు. ఇంకా కావాలి నాకు మొత్తం వచ్చేసి 130 దినార్లు కావాలా. ప్రస్తుతానికైతే ఇది 44 దినార్లు ఉంది. ఇంకా బ్యాలెన్స్ 86 దినార్లు వచ్చేసి ఈవినింగ్ మా బాస్ కిందికి వస్తానని అడుగుతాను. ఇస్తాడు, కాదండు, అడుగుతా. ఇంకా 86 దినార్లు మా బాస్ దగ్గర తీసుకొని నెక్స్ట్ మంత్ శాలరీలో కట్ చేసుకోమంటా. మా బాస్ ఇస్తానే వెళ్ళి ఏం కొంటానో రికార్డ్ చేస్తా, నెక్స్ట్ వీడియోలో చూడండి. ఉండి పగలగొట్టకుండా నెక్స్ట్ మంత్ జీతం వచ్చినానే తీసుకుందాం అనుకున్నా, కానీ అది ఆఫర్లో ఉంది, మళ్ళీ తీయేస్తారు, బ్యాన్ చేస్తారేమో అని వెళ్ళి తీసుకుందామని ఒకటేసారి మా బాస్ని జీతం అంతా ఎందుకు అడగడమని ఉండిలో సగం తీసుకొని సగం మా బాస్ దగ్గర ఇప్పించుకుందామని తీయేసాను. టైం చూస్తే 11:51. మా బాస్ కోసం వెయిట్ చేస్తే ఇప్పుడు బయటకు వచ్చాడు. డబ్బులు కావాలి నాకంటే, సర్లేని ఏటీఎం ఇచ్చి వెళ్ళి డ్రా చేసుకోపో అన్నాడు. వెళ్తున్నాను. ఎందుకు ఇప్పుడు డబ్బులు అన్నాడు, పని ఉంది కొనుక్కోవాలి కొన్ని సామాన్లు అని చెప్పిన. సర్లే అయితే తీసుకోపో అన్నాడు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంకా రేపు వచ్చేసి ఒకటి కొనాలన్నా కదా, నెక్స్ట్ వీడియోలో పెడతా, చూసి ఎంజాయ్ చేయండి.